This year has taught us our school is completing one more fantastic year, which is incredibly proud moment for all of us. And TCMA English Medium High School is going to begin its annual function today. Please, everyone take your seats and relax. The day is going to begin with a lot of surprises for all of us. A very good and pleasant evening to our parents. I would like to inform that today we are going to begin our first program, that is Vinayaka song. We would love to start our program with the graces of God. So I wish everyone a lovely evening. Thank you. Vinayaka.
Today our President Sir is going to address few words for you. So kindly listen to him little carefully. The Cloth Merchant English Medium High School విజయవాడ వారి ఆహ్వానం. ఈ రోజున మన స్కూల్ తరఫున 44వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ యొక్క జరుపుతున్న కార్యక్రమానికి విచ్చేసిన చీఫ్ గెస్టులు, గెస్ట్ ఆఫ్ ఆనర్సు, అలాగే మా టీసీఎంఏ కమిటీ వారికి, అలాగే స్కూల్ మేనేజింగ్ కమిటీ వారికి, ది టీసీఎంఏ క్లాత్ మర్చెంట్ సంఘ సభ్యులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మన యానివర్సరీ జరుపుకోవడానికి కారణం, ఎప్పుడు కూడా మేము మా స్కూల్లో విద్యార్థులకు అత్యాధునిక పద్ధతులతో విద్యా బోధన ఉంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నేర్పిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాలు కంటిన్యూగా సుమారుగా 1 గంటన్నర సేపు ఉంటాయి. అందరూ కూడా కార్యక్రమాలను చూసి మా యొక్క స్టూడెంట్స్ అందరినీ కూడా ఆశీర్వదించాలి. అలాగే మా కార్యక్రమాలను కూడా చూసిన తర్వాత మా యొక్క కమిటీని కూడా అభినందించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా మన స్టూడెంట్స్, చిన్న స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళకి సీట్లు ఇచ్చి మీరు వాళ్ళని గౌరవించాలని చెప్పి కోరుతున్నాను. కార్యక్రమం ఇప్పుడు ఒక ప్రోగ్రాం అయింది, 2వ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. కంటిన్యూగా మన చీఫ్ గెస్ట్ వచ్చే వరకు కూడా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా చూసిన ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. I wish all the parents to kindly sit down because the people behind you cannot see. I kindly request the parents to kindly sit down. I am the candy man, coming from Bounty Land. I am the candy man, coming from Bounty Land. Sugar Candy Man. Oh my love, I know you want my candy man, and oh my love, your word is my command. Oh my love, I know you want my candy man, and oh my love, let us fly
Sugar Candy Man. Oh my love, I know you are my candy man, and oh my love, your word is my command. Oh my love, I know you are my candy man, and oh my love, let us fly to Bountyland. Oh my love, I know you are my candy man, and oh my love, your word is my command. Oh my love, I know you are my candy man, and oh my love, let us fly to Bountyland. I am the Candy Man. Coming from Bounty Land. I am the Candy Man. Coming from Bounty Land. Coming from Bounty Land. Oh my love, I know you are my candy man, and oh my love, your word is my command. Oh my love, I know you are my candy man, and oh my love, let us fly to Bountyland. You are my lollipop. Sugar, sugar down. You are my lollipop. Sugar, sugar down. యా వావ్. అలాగే కాసేపట్లో ఈనాటి ఈ ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 44th యానివర్సరీ సెలబ్రేషన్స్కి రాబోతున్నటువంటి చీఫ్ గెస్ట్లందరికీ కూడా మనందరి తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ ఎవరైతే మరి ఈ స్కూల్లో పిల్లలు చదువుతున్నారో వాళ్ళని తీసుకుని ఈ కార్యక్రమానికి మన ఇంట్లో మన ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగితే మనం ఎలా అటెండ్ అవుతామో అలాగే ఈరోజు ఈ స్కూల్ యానివర్సరీ అనేది మనందరికీ ఒక ఫ్యామిలీ అన్నట్టుగా ఫీల్ అయ్యి పిల్లలతో సహా వచ్చినటువంటి పేరెంట్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్. ఒక్కసారి మీకోసం మీరే గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. సో పిల్లల్ని చదువు అనేది ఒక భారంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి విద్యా వ్యవస్థ ఉన్న ఈ రోజుల్లో మరి క్రమశిక్షణ నైతిక విలువలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ 1980 నుంచి అంటిల్ నౌ 2024 వరకు 44 ఇయర్స్లో ఏమాత్రం రాజీ పడకుండా ఉన్నతమైన విలువలతో అద్భుతమైన విద్యని అందిస్తున్నటువంటి మన స్కూల్కి ఒక్కసారి గట్టిగా క్లాప్స్తో మనందరి తరఫు నుంచి అప్లాజ్. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు స్టార్టింగ్లో అరౌండ్ 30 నుంచి 40 స్టూడెంట్స్ ఉంటే ఇప్పుడు 500 వరకు స్టూడెంట్స్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మన ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బ్రాహ్మిన్ స్ట్రీట్ విజయవాడ. ఆల్ ఓవర్ విజయవాడలోనే నెంబర్ 1 ప్లేస్లో అఫ్కోర్స్ స్ట్రెంగ్త్ ఇదంతా పక్కన పెడితే మంచి వాల్యూస్కి ఎప్పటికీ కూడా ఇప్పటికే కాదు అప్పటి నుంచి ఇప్పటిదాకా మంచి మంచి వాల్యూస్కి పిల్లల్లో క్రమశిక్షణ పెద్దల పట్ల ఎలా ఉండాలి నైతిక విలువలు అన్నీ కూడా బోధిస్తూ కేవలం చదువు మాత్రమే కాకుండా సంస్కారాన్ని కూడా అందిస్తున్నటువంటి ది వన్ అండ్ ఓన్లీ స్కూల్ చెప్పాలి గట్టిగా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి నెక్స్ట్ ఇంకా మనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి లాగ్ చేయకుండా ప్రోగ్రామ్ని ముందుకు కొనసాగిద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఏమి అనుకోకండి. ఇక్కడ పిల్లలు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ముందుకు వచ్చి వీడియోస్ తీస్తున్నారు కదా, అఫ్ కోర్స్ ఉంటుంది పిల్లలు వీడియో పర్ఫామ్ చేస్తున్నప్పుడు వీడియోస్ తీయాలని, కానీ ఇక్కడ నుంచి తీస్తుంటే వెనకనున్న వాళ్ళకి కనబడట్లేదని కంప్లైంట్ వచ్చింది. జస్ట్ వే కొంచెం ఆల్రెడీ ఇక్కడ చూశారు కదండి, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ని పెట్టి అంత కవరేజ్ చేస్తున్నారు మన కమిటీ మెంబర్స్. సో మీకు కావాలంటే డెఫినెట్గా మంచి క్లిప్పింగ్స్ వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేస్తారు, మీకు ఇస్తారు. సో మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్లోకి వెళ్దాం. Now
కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ పిల్లలు. నాకు నాయిస్ అయితే గట్టిగా రావట్లేదు. ఒక్కసారి అందరూ గట్టిగా అది అలా ఒక వేవ్ రావాలి. ఆల్ రైట్. The primary mix. Thank you. So all the boys and girls. కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే నెల్లో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్వనేది బలుగమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చుతమ్ము ప్రేమ నా బలివు నన్ను నమ్ము ఎంతగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితే అరి దేవుడా నాలింతలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటే జిందగీకే అడ్డ బొమ్మ ఈ జంట కట్టుకుంటే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటే జిందగీకే అడ్డ బొమ్మ ఈ జంట కట్టుకుంటే మల్టీప్లెక్స్లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన గంటనగా జరిగింది నమ్ము మా తిరిగి నాదే మైండ్ సిమ్ము
रात मेरे घर में पार्टी है तू आ जाना तू आ जाना आज रात मेरे घर में पार्टी है तू आ जाना जरूर आ जाना डीजे नचता साउंड नचता बेस नचता జోరుగుంటదా చూసుకుంటదా చోలిగుంటదా అయితే వచ్చేస్తా Let's party, let's party, let's party, party, party with the song. Murtundi pawala hai life long. Let's party, party, party with the song. Murtundi pawala hai life long. అరే వా సూపర్ కదా, కొంచెం గట్టిగా క్లాప్స్ కమాన్. అసలు ఆ పోస్ట్ చేశారా, విక్టరీ మనదే అన్నట్టుగా పెట్టారు అసలు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. రివీల్ అయిపోయింది. మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి ఈనాటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ, ఎస్పెషల్లీ మరి ప్రెసిడెంట్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఎంవివి గోపాలకృష్ణమూర్తి గారు అలియాస్ మన గోపి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన తరఫు నుంచి అప్లాజ్ తెలియజేయాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా అప్లాజ్ తెలియజేయాలి. అదేవిధంగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ మాజేటి వెంకట నరసింహ గుప్తా గారు, వెల్కమ్ సార్. సార్కి కూడా గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అసిస్టెంట్ సెక్రటరీ అయినటువంటి గౌరవనీయులు శ్రీ బుద్ధి స్కూల్కి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ బి శివరామకృష్ణ గారు, వారికి కూడా గట్టిగా అప్లాస్. కమ్ ఆన్ ఎవ్రీబడీ. ప్రిన్సిపల్ సార్ గట్టిగా కొట్టాలి, లేకపోతే మామూలుగా ఉండదు. ఆల్ రైట్. సో నేనైతే ఈరోజు వచ్చాను కానీ ఫంక్షన్కి, మరి ఇది 44th యానివర్సరీ అంటే బిఫోర్ 43 సంవత్సరాలుగా ఎంతో చక్కగా ప్రతి ఒక్క ఈవెంట్ని కండక్ట్ చేస్తూ వస్తున్నటువంటి ప్రీవియస్ కమిటీ మెంబర్స్కి, అలాగే ప్రెజెంట్ కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈనాటి కార్యక్రమానికి కొంతమంది చీఫ్ గెస్ట్లు వచ్చారు కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ లోపల నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి కిడ్స్ ఈవెంట్ గురించి అందరూ మాట్లాడతారు సార్, ప్రతి ఒక్కరూ మాట్లాడతారు ఇవాళ. సరే సార్. ఈనాటి సభకు నమస్కారం అండి. ప్రెసిడెంట్, సెక్రటరీ గారు, అట్లాగే ట్రెజరర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు 44 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకొని విజయవాడ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం, మరి ఆ రోజుల్లో మరి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, అదేవిధంగా 44 సంవత్సరాల కిందటంటే మాకు చిన్న వయసు. మరి ఆ రోజుల్లో మరి వన్ టౌను పేద మధ్యతరగతి లేనివారు ఎక్కువ, అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఒక ఆలోచనని మనం అభినందించాల్సిన అవసరం ఉంది చప్పట్ల రూపంలో. ఎందుకంటే ఇవాళ స్కూళ్ళు బోళ్ళని పెరిగినాయి, కానీ ఆ రోజుల్లో మాత్రం మరి చాలా తక్కువగా ఉన్నాయి స్కూళ్ళు. మరి ఈ వసతులతో స్కూలు అంటే టీసీఎంఏ అంటే స్కూల్ అంటే అతి తక్కువ రేట్లు, పేదవారికి అందుబాటులో ఉండే రేట్లు. మరి నిజంగా కూడా మీ అందరినీ కూడా, మీ కమిటీ వారిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరినీ కూడా పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కూడా నేను డివిజన్ కార్పొరేటర్గా ఉమ్మడి వెంకటేశ్వరరావు అని నా పేరు సంటి, 52వ డివిజన్ కార్పొరేటర్, ఇంతకుముందు 25వ డివిజను. మరి వన్ టౌన్ ఎక్కువగా కూడా పేదవారే ఎక్కువ ఉండేవాళ్ళు. మరి అలాంటి వారికి, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కావాల్సింది ఏంటంటే విద్య. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా విద్యతే చాలు. చదువుకుంటే చదువుతో పాటు సంస్కారం, ఈ రెండు ఉంటే చాలు దేశాన్ని జయించవచ్చు. మరి ఎందుకంటే
దానికి ఉదాహరణ మరి మన తల్లిదండ్రులు సంపాదిస్తే పాడు చేయొచ్చు, పాడు చేయకపోవచ్చు, అది పక్కన పెట్టండి. చదివిస్తే ఏంటంటే విజ్ఞానం పెరిగి, రెండోది ఏంటంటే మనకి ఇవాళ ఇదివరకు మంచి ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబు, ఇవాళ ఇంకా అలాంటి మించి బోల్డని వచ్చినాయి. అదివరకు కాంపిటీషన్లు బాగుంటాయి, ఇవాళ బోల్డని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. వాటిల్లో జాబులు బాగా చదువుకుంటే బోల్డని అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కూడా మనందరికి కూడా అందుబాటులో తెచ్చినందుకు మరి అదే ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా తెలుగు కూడా ఉంటుంది కనుక దాంట్లో రెండోది ఏంటంటే మనకు బ్రాహ్మణ వీధిలో కొండ ప్రాంతం ఎక్కువ, 11 డివిజన్లు వంటంలో ఉన్నాయంటే 11 డివిజన్లు కొండ ప్రాంతమే. ఎక్కువ శాతం మంది కూడా మన ఈ స్కూల్లో చదవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కూడా మీరందరూ కూడా చదువు సంస్కారం రెండు ఉంటే మనం అన్నీ కూడా జయించవచ్చు. చదువు అంటే ఇంటికి పునాది ఎంత అవసరమో ప్రతి మనిషికి చదువు అంతే అవసరం. ఇంటికి కప్పు ఎంత అవసరమో ప్రతి మనిషికి సంస్కారం కూడా అంతే అవసరం. మరి మీరందరూ చప్పట్లు కొట్టట్లా మీరు అంటే యోగా మీరు చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ నేను రోజు యోగా చేస్తాం, చప్పట్లు కొడతాం. మన ఆరోగ్యం మన చేతుల్లో, చప్పట్లు బాగా కొట్టాల. మరి మనందరం కూడా చప్పట్లు కొట్టినట్టయితే 7,000 నాళ్ళు ఎన్నో ఉంటాయంటే బాడీలో, యోగా మాస్టర్ గారు చెప్పేవాళ్ళు. మరి అవన్నీ కూడా యాక్టివ్గా ఉంటేనే మనం యాక్టివ్గా ఉంటాం. మరి అందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా 2 విషయాలు చెప్తున్నాను. మహనీయులకు ఆశయాలు ఉంటాయి, మనకి కోరికలు ఉంటాయి. మన ఆశయాలు ఏంటో తెలుసుకుందాం, ఒక్క 2 మాటల్లో చెప్తాను. మరి ఇవాళ మన స్వతంత్ర సమర యోధులు ఎంతోమంది ఉన్నారు, అందులో ఒకరిని తీసుకుందాం. అంటే అందరూ మహానుభావులు, కనపడ్డోళ్ళు కొంతమంది, కనపడేవాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. మరి ఎన్నో త్యాగాలు చేశారు. అదేవిధంగా మనం గాంధీ గారిని తీసుకుందాం. మరి ఆయన సత్య హరిశ్చంద్ర అనే నాటకాన్ని చూసి, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను వాళ్ళకి ఆశయాలు ఉంటాయి, మనకి కోరికలు ఉంటాయి. వాళ్ళ ఆశయాలు ఏంటంటే సత్య హరిశ్చంద్ర అనే నాటకం చూసి సత్యం, సహనం, అహింస మూడింటిని స్ఫూర్తిగా తీసుకున్నాడు. హరిశ్చంద్ర మహారాజు నాటకాన్ని చూసి 3 ఆచరణలో పెట్టాడు. చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు. మా నాన్న ఇన్ని మంచి మాటలు చెప్తాను, అప్పుడప్పుడు చప్పట్లు కొడతా ఉండాలి, గట్టిగా కొట్టాల. మరి ఎందుకంటే గాంధీ గారి మహానుభావుడు, మరి ఆయన ఒక్క తాటిపైకి భారతదేశ జనాలందరినీ కూడా తీసుకెళ్ళిన ఘనత. ఇక్కడ గాంధీనగర్ పేరు, అక్కడ గాంధీకొండకు రావటం, ఆ రోజుల్లో ఆ గాంధీ గారిని చూస్తానికి తోరణాలు కట్టి ఒక పండగ వాతావరణంలో ఎదురు చూసేవాళ్ళంట. అదేవిధంగా కూడా ఏమ్మా అయిపోయిందా టైము? సరే అమ్మా, మళ్ళీ పైకి వెళ్ళి మాట్లాడదాం. అమ్మ చప్పట్లు మర్చిపోబాకండి. చంటి సార్ కొంచెం గట్టి కొట్టాలి చప్పట్లు, ఎక్కువసేపు చెప్పారు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. దేవుడి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించను నాకు పెట్టిన గుండెల మధ్యన చిన్నమ్మ నాకు చెట్టు మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించను నాకు పెట్టిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేయమా Hola,
అరే యార్, నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా చేశారు. ఒక్కసారి గట్టిగా. వెరీ 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 నైస్. డామ్ క్యూట్ అని కొరియోగ్రాఫర్స్ కి కూడా గట్టిగా వేసుకోవాలి ఒకసారి. సరే, హాయ్ చిల్డ్రన్స్, ప్రోగ్రామ్ బాగుంది. కొరియోగ్రాఫర్స్ కి కూడా గట్టిగా వేసుకోవాలి ఒకసారి. సరే, హాయ్ చిల్డ్రన్స్, ప్రోగ్రామ్ బాగుంది. ఇంకొకసారి ఇంకా వినపడాలి, ఇంకా గట్టిగా. వాళ్ళ వయసు ఎంత ఉంటుందని మీ ఎక్స్పెక్టేషను? నెల రోజులు ప్రాక్టీస్ చేసి సినిమాల్లో కూడా వెయ్యినంత అద్భుతంగా డ్యాన్స్ చేసినప్పుడు మీరు చేయాల్సిన ఈ గొడవ ఇలా కాదు, ఇంకొకలాగా ఉంటుంది. ఇంకొకసారి కంటిన్యూ చేయండి, అలాగే ఇంకో సాంగ్ వేస్తారు మళ్ళీ. బాయ్ బాయ్. గెస్ట్లందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్దాం. అది కదా. సో సరే, అయితే నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి స్టేజ్ మీద పిల్లలు రెడీ అవుతూ ఉంటారు. ఒక్కసారి ఇక్కడ చాలా చక్కగా కూర్చుని జరుగుతున్నటువంటి పర్ఫార్మెన్సెస్ అన్నీ చూస్తున్నారు. లైక్ ఇక్కడ కూర్చున్న వాళ్ళ పేరెంట్స్ అండి. ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, స్టడీస్ ఎలా ఉంటున్నాయి, ఒక్కసారి మీ మాటల్లో. బాగుంది, స్టడీ బాగుంది. ఇంకా మీ పాప పర్ఫార్మెన్స్ ఉందా పైన? ఉందండి. చేసిందా? వేసింది. అయిపోయిందా? లేదు, ఇంకా ఉంది. ఓకే ఓకే, సరే, బాగుంది. అయితే ఎవ్రీథింగ్, స్కూల్, స్టడీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. రైట్, ఓకే. కాదు, అందరూ ఒకే డైలాగ్ సేమ్ కాపీ పేస్ట్ కొడితే ఎలాగా? కొంచెం డిఫరెంట్గా చెప్పండి ఏదైనా. బాగలేదు ఎలా చెప్తాం, అంతే చెప్తారా? సో చాలా పొదుపుగా అనమాట. ఓకే, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చూసేద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్ పొజిషన్స్లో రెడీగా ఉన్నారు కాబట్టి మ్యూజిక్ ప్లీజ్. పోతానంటివో వగలు పలుకుతావే, కట్ట మింద పోయే అలకల శిలక బలే గుండి బాల, దానియతాన వండే పొల రైక బలే గుండి బాల. పోతానంటివో వగలు పలుకుతావే, పోతానంటివో వగలు పలుకుతావే, కట్ట మింద బలే కట్ట మింద పోయే అలకల శిలక బలే గుండి బాల, దానియతాన వండే పొల రైక బలే గుండి బాల. నారి వయ్యారి సుందరి నవ్వు మకముదానా, నారి వయ్యారి సుందరి నవ్వు మకముదానా, నీ నవ్వు మకం మిందనంగ నాచి అలక బలే గుండి బాల, నీ నవ్వు మకం మిందనంగ నాచి అలక బలే గుండి బాల. పోతానంటివో వగలు పలుకుతావే, కట్ట మింద పోయే అలకల శిలక బలే గుండి బాల, దానియతాన వండే పొల రైక బలే గుండి బాల. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టు పై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలో ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. నీ చురుకు చూపులో చేరిందే, గడప తట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే, అలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే, నాడగుండెలోన ఇల్లే కట్టేసినావే, ఇన్నాళ్ళ సిగ్గులన్నీ ఇలా గుట్టేసినావే.
చూస్తే మూన్ బాల్ పిల్ల నువ్వు తాకుతుంటే నీ లిప్పులోన ఉంది కప్పు కేక్ మాటలోన ఉంది ఒక షేక్ సొక్కులోన ఉంది కొంత స్టాక్ నువ్వు హత్తుకున్న పూత రేక్ ముట్టుకుంటే జారే తమ రాక్ మనసు మెర్ర చేసి తమ పాకు వావ్ సార్ మీరు చెప్పింది వర్కౌట్ అయింది అక్కడ. చూపిస్తాడు ఏదో లీలా ఆడలా ఈలేసాడు గోలాటాల గోల గోల దూరంగా రంగా దొంగ కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఎలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయగా ఆడోలు బాజే బాజే ఆడోలు బాజే దూరంగా రంగా దొంగ కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా అమ్మకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు ప్రేమకే పొంగారంటే ప్రాణం బదులిస్తాడు అవునే తోలేటోడు నిన్నే పాలిస్తాడు అల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు ఆడోలు బాజే బాజే ఆడోలు బాజే వావ్ వెరీ నైస్ థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. చాలా ఫ్రీగా ఉన్నాయి. పేరెంట్స్ అలాగే వాళ్ళతో పాటు కిడ్స్ అందరూ కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. The next program is Magic Show. I know everyone loves Magic Show. This is our class student, our school student, who's performing before you. He has performed quite a few times, many times outside, but this is the first time he performs before you. So I would like you to encourage him with your blessings. Praneeth, rock the show. Yeah. So ladies and wow. Super. సో వీ రిక్వెస్ట్ ఇక్కడ ఇప్పటిదాకా ప్రణీత్ మ్యాజిక్ చేయడం మీరు చూశారు, చాలా ఆనందంగా ఉంది. మీ ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. సో స్టేజ్ పెర్ఫార్మెన్స్ కాకుండా ఇప్పుడు లైవ్ పెర్ఫార్మెన్స్లో ఎవరైనా ఒకరు మీలో నుంచి ఎవరైనా రాగలుగుతారు ప్లీజ్? సో అంటే మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే తీసుకొని రండి, ఎనీవన్, పెద్దవాళ్ళైనా సరే. యా, వెల్కమ్, కమ్ ఫాస్ట్. లైన్ ఆఫ్ చేసి, లైన్లో కట్ చేసి ఫోన్. ఓకే, యా, ఇక్కడ 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఒకళ్ళకి వీళ్ళిద్దరికి ఒకరికొకరికి సంబంధం లేదు. మేబీ స్కూల్ పిల్లలు కాబట్టి మీరు ఇలా అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఈ ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరైనా గెస్ట్ వచ్చినా పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు, బాబు అయితే చేయగలడు. సో ఇక్కడ మొబైల్ ఫోన్కి అయితే ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎవరికి కూడా చెప్పడం కష్టం. ఎవరి మొబైల్ ఫోన్కి వాళ్ళ పాస్వర్డ్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బట్ ఇక్కడ మ్యాజిక్ రిలేటెడ్గా బాబు అయితే అక్కడ ఉన్న ఫోన్ని అన్లాక్ చేయబోతున్నాడు. లేదు, ఇక్కడ ఏదైనా ఫోన్ వేరే ఫోన్ ఇచ్చినా పర్వాలేదు, అన్లాక్ చేయగలుగుతాను. సార్ కంటిన్యూ. చేంజ్ ఉందా ఫోన్ ఏమన్నా? నథింగ్, ఏం లేదు కదా? యా, నీ ఫోన్ చూపించేసి. సో మీ ఫోన్కి ఏముంది అక్కడ? పాస్వర్డ్ ఉందా, పిన్ ఉందా, ఏముంది అక్కడ? ఏం పాస్వర్డ్ లేదు. పిన్ నథింగ్, ఏం లేవు దానికి. అట్లయితే పనికిరాదు. ఎనీవన్ సార్, ఏదైనా. యా, కమ్ నాన్నదా. హలో, కమ్ కూర్చోండి.
యా తల్లి, నీ మొబైల్కి ఏముంది? పాస్వర్డ్ ఉందా, పిన్ ఉందా, లేకపోతే ప్యాటర్న్ ఉందా? పాస్వర్డ్ ఉందా? యా రైట్, పాస్వర్డ్ ఉంది. యా నీ మొబైల్ పాస్వర్డ్ అయితే తనకు తెలీదు. మేబీ తన మ్యాజిక్ రిలేటెడ్తో ఆ ఫోన్ ఇప్పుడు అన్లాక్ చేయబోతున్నాడు ప్రణీత్ ఇప్పుడు. సో నీ ఫోన్ ఒకసారి తనకి ఇవ్వ ప్లీజ్. యా పట్టుకో, మొబైల్ పట్టుకో, ఆ మొబైల్ పట్టుకో. యా గుడ్. వన్ టైం ఒకసారి దాంట్లో నెంబర్ టచ్ చేయతల్లి, పాస్వర్డ్ని అందులో టైప్ చేసి. ఓకే, సో పర్టికులర్గా పాస్వర్డ్ అయితే ప్రణీత్ చూడలేదు. సో దట్ అక్కడ పాస్వర్డ్ ఏంటనేది ఆ పాపకు మాత్రమే తెలుసు, ఆ ఫోన్కి సంబంధించి. ఓకేనా? ఓపెన్ అయిందా? వాట్ హ్యాపెండ్? నథింగ్ కాలేదా? ఓ మై గాడ్. అగైన్ ఇంకొకసారి. ఓ అక్కడ నువ్వు ఇలా అన్నాక మళ్ళీ ఇలా అనాలి కదా, అనలేదా? ఏమంటుంది అక్కడ? The password is incorrect. ఇన్కరెక్ట్. యా గుడ్. అంటే వన్ టైం అయిపోయింది. సెకండ్ టైం ఒకసారి ఎంటర్ చేయను అన్న. సెకండ్ టైం ఎంటర్ చేయ ఒకసారి. ఏమొచ్చింది మళ్ళీ? ఎంటర్ చేయలే కదా, 1 డిజిట్ ఎంటర్ చేశాను. చేయలేదా? చేసావా? సారీ దట్. ఇలా పట్టుకో, మైక్ పట్టుకో ఒకసారి. అయ్యా నా బాబు నువ్వు పట్టుకో ఫోన్. యా గుడ్. ఇది నీ మొబైల్. ఓకే, సో నీ మొబైల్ ఒకసారి ఇక్కడైతే లాక్లోనే ఉంది ఫోను, చూడండి. ఏది నాన్న? ఆన్ చేయి ఒకసారి. యా గుడ్. ఇక్కడైతే ఫోన్ అయితే కంప్లీట్గా అన్లాక్లో ఉంది, సారీ లాక్లో ఉంది. ఏమైంది? వాట్? ఎంటర్ చేయలే కదా నువ్వు పాస్వర్డ్ నాన్న? అదే పిన్ ఎంటర్ చేయలే కదా, 2 టైమ్స్ ఎంటర్ చేయమని చెప్పా కదా, అది రాలే కదా, ఇన్కరెక్ట్ అని వస్తుంది ఇక్కడ. సారీ ఫర్ ది డిలే. ఇంకొక 2 మినిట్స్లో మళ్ళీ చేద్దాము. వీళ్ళకి కొంచెం ఒకసారి నేర్పిస్తాం మళ్ళీ. నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఒకసారి నీకు క్లియర్గా. యా కమ్ మ్యామ్. సో మ్యాజిక్ నచ్చితే కొంచెం